హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం వచ్చేసి హోమ్ మేడ్ మ్యాంగో జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే మ్యాంగో జామ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను తోతాపూరితోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు తోతాపూరి లేదు అనుకుంటే నార్మల్ మ్యాంగోస్ అంటే బేనిసా, అలాగే చాలా డిఫరెంట్ మ్యాంగోస్ అనేది మనకు బయట దొరుకుతూ ఉంటాయి కదా, వాటితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. బట్ మనం తోతాపూరితో ప్రిపేర్ చేసుకునేప్పటికీ అవి పైన బాగా గ్రీన్ కలర్ కాకుండా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వాటిని బాగా అంటే మారిన తర్వాత మనం ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని నేను ఇక్కడ రైస్ కుక్కర్లో అయితే బాయిల్ చేసుకుంటున్నాను. మీరు రైస్ కుక్కర్ లేదనుకుంటే ప్రెషర్ కుక్కర్ కానీ ఇడ్లీ కుక్కర్ దేంట్లో అయినా వీటిని బాయిల్ చేసేసుకోవచ్చండి. బట్ వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకండి. ఇప్పుడైతే నాకు అవి ఆల్రెడీ బాయిల్ అయిపోయి నేను వాటిని బాగా చల్లార్చుకున్నాను. అంటే మనకు చేతితో మనము పీల్స్ వేసుకుంటాం కాబట్టి చల్లారితే మనకు మిక్సీకి వేసుకున్నా కానీ ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అవి బాగా చల్లారిపోయిన తర్వాత నేను ఇక్కడ దానిపైన ఉన్న తోలు మొత్తం తీసేసుకొని దాని లోపల అంటే ఓన్లీ మనం ఆ పల్పుని మాత్రమే ఇప్పుడు మనం తీసుకుంటాము. సో అలా మనకు వాటర్ అనేది మాత్రం యాడ్ చేయకండి. వాటర్ అనేది యాడ్ చేస్తే మరి మనము స్టవ్ పైన మరి కుక్ చేసుకునేటప్పుడు చాలా టైం అనేది తీసుకుంటుంది అనమాట. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే కోసము. అందుకోసం వాటర్ అనేది యాడ్ చేయకుండా బాయిల్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మనం దాంట్లో ఉండే ఆ మొత్తం పల్ప్ అనేది తీసేసుకుందాము. ఇక్కడైతే నేను తోతాపూరితో చూస్తున్నా కాబట్టి మీకు ఇక్కడ బాయిల్ చేసుకున్నాను. బట్ మీరు తోతాపూరితో కాకుండా వేరే రకాల పండ్లతోటి కానీ అంటే బేనీసా కానీ రసాలతో కానీ అలా చాలా డిఫరెంట్గా దొరుకుతాయి కదా మనకు. ఆ పండ్లతో ప్రిపేర్ చేసుకునేపాటికి ఇలా మనం బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. వాటిని డైరెక్ట్గా మనము పైన మొత్తం పీల్ చేసేసుకొని మన లోపల ఉన్న పండుని మొత్తం మిక్సీకి వేసేసుకొని రిమైనింగ్ అంటే ఇప్పుడు తర్వాత చూపించే ప్రాసెస్ అంతా కంటిన్యూ అవ్వచ్చు అనమాట. బట్ తోతాపూరి అయితే మాత్రమే ఇలాగ మనము మిక్సీకి వేసుకుంటాం. ఎందుకంటే అది కొంచెం మనకు గట్టిగా ఉంటుంది కదా, మనం లోపల తీసుకొని అంటే డైరెక్ట్గా అయినా వేయొచ్చు. బట్ ఇలా మనం బాయిల్ చేయడం వల్ల కానీ మనకు టేస్ట్ అనేది చాలా చేంజ్ అవుతుంది. అందుకోసమని నేను ఇక్కడ బాయిల్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. సో అలా మనం మొత్తము దాంట్లో ఉండే పల్పుని మొత్తం తీసేసుకుందాము. ఇలా చాలా ఈజీగా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి మనం 3 to 4 months అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. ప్రాపర్గా స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో అనేది మనం 3 to 4 months ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇది బయట ఉంచొద్దండి. ఎందుకంటే మనకు బయట ఉంచితే ఏమవుతుందంటే మనం ఇంట్లో ప్రిజర్వేటివ్స్ అనేది ఏం యాడ్ చేయకుండా ప్రిపేర్ చేసుకుంటాం కదా. బయట అంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు చాలా యాడ్ చేస్తారు కాబట్టి బయట ఉంచుకోవచ్చు. బట్ మనం మాత్రం ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు వాటిని మొత్తం అలా తీసేసుకున్నాక ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పల్పుని మొత్తం ఇందులోకి యాడ్ చేస్తున్నాను. బాగా స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు మనం వీటిని మిక్సీకి వేసుకోవాలి. వీలైనంత వరకు వాటర్ అనేది మాత్రం యాడ్ చేయకుండా మనం మిక్సీకి అనేది వేసుకుంటాము. సో చూసారు కదా, చాలా ఈజీగా. అలాగే కుక్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. బట్ కానీ చాలా ఫాస్ట్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఓన్లీ మనకు షుగర్ అలాగే మ్యాంగోస్ ఉన్నాయంటే చాలా ఈజీగా ఫాస్ట్గా మనకు ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అంటే పిల్లలు జామ్ కావాలి అన్నప్పుడు కానీ మనము ఈజీ అంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళు మనకు తిన్నా కానీ ఎటువంటి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. బయట వాటితో కంపేర్ చేసి చాలా ఈజీగా, అలాగే చాలా హెల్త్ కానీ చాలా మంచిది. సో ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులో నేను ప్రిపేర్ చేసుకున్న ఆ మిక్సీకి వేసుకున్న ఆ పల్పుని మొత్తం ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నా అండి. ఇప్పుడు మనము వాటర్ లేకుండా యాడ్ చేసాం కాబట్టి ఆల్రెడీ బాగా థిక్గా ఉందన్నమాట. సో ఇప్పుడు దాన్ని మొత్తం మనం బాగా థిక్గా అయ్యేంత వరకు కానీ నేను ఇప్పుడు చూపిస్తున్నట్లు దీన్ని కుక్ చేసుకోవాలి. బట్ ఇది కుక్ చేసుకునేటప్పుడు వీలైనంత వరకు మనం సిమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకుంటే మనకు చాలా బాగా కుక్ అయిపోతుంది. అలా మనకు బాగా 2-3 minutes అనేది అలా మొత్తం కుక్ అయినంత వరకు కుక్ చేసుకోండి. అలాగే ఇది చేసేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్లో బాయిల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎక్కడ అతుక్కోకుండా ప్రాపర్గా వస్తుంది అనమాట నాన్ స్టిక్ ప్యాన్ అయితే. అలాగే మనకు కుక్ అయిందో లేదో లాస్ట్ తెలియాలంటే కానీ మనకు ప్యాన్ నుంచి అది సపరేట్ అయిపోతుంది. అప్పుడు పర్ఫెక్ట్గా మనకు కుక్ అయిపోయిందని అర్థమవుతుంది. సో అలా మొత్తం మనకు బాగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ వచ్చేసి మన స్వీట్నెస్ చూసుకొని షుగర్ అనేది యాడ్ చేసుకుంటామండి. మామూలుగా మెజర్మెంట్ ప్రకారము అయితే మనము
ఇప్పుడు నేను తీసుకున్న ఆ పల్ప్ మొత్తం ఒక గ్లాస్ ఉంటుంది. సో ఆ గ్లాసుకి కానీ నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా పించ్ ఆఫ్ సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు, జస్ట్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఆ రెండింటిని మనం మిక్స్ చేసేసుకొని షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోయిన వరకు దానిని కుక్ చేసుకుంటాము. అలాగే కొన్ని ఇప్పుడు ఫ్రూట్స్ వచ్చేసి కొన్ని తీయగా, కొన్ని చప్పగా, అలా డిఫరెంట్ పులుపు అలా ఉంటాయి కదా. సో ఆ టేస్ట్ని చూసుకొని కానీ షుగర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాము. ఇందులో షుగర్ ఇష్టం లేని వాళ్ళు బ్రౌన్ షుగర్ కానీ, లేదనుకుంటే మనము జాగ్రీ అంటే బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వచ్చేసి మన ఆప్షనల్, మనకు ఎలా కావాలనుకుంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీకు నార్మల్ షుగర్ తోటి మీకు చూపిస్తున్నాను. సో చూసారా, ఇలా మనకు ఆల్మోస్ట్ అంటే బాగా ఉడికిపోతుంది అనమాట. అంటే బాగా దగ్గర అవ్వడానికి వచ్చేస్తుంది. నాకు ఇక్కడ ఆల్మోస్ట్ 5 minutes అయిన తర్వాత చూసారంటే ఇప్పుడు అలా ఈజీగా మనకు లైట్గా, అంటే మరి ఇలా స్పూన్తో ఎత్తగానే ఫాస్ట్గా పడకుండా స్లోగా పడేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నేను సిట్రిక్ యాసిడ్ యాడ్ చేస్తున్నా అండి. నిమ్మ ఉప్పు అంటాము, సిట్రిక్ యాసిడ్. ఇది లేదు అనుకుంటే మీరు ఒకవేళ నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసుకునేది ఎందుకంటే మనం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం లేదు. అలాగే ఇది బాగా మనకు జామ్ అనేది ఇలా సాగిపోకుండా ఎక్కడికక్కడే కట్ అయిపోతుంది కాబట్టి అందుకోసమని ఈ పులుపు అనేది మనం యాడ్ చేసుకుంటాము. సో నేనైతే ఇక్కడ సిట్రిక్ యాసిడ్ అనేది యాడ్ చేసుకున్నాను. సో చూసారా, మనం వేసిన దాంట్లో 1/3 అనేది వచ్చేసింది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత చూసారంటే మనకి ఇలా బాగా గట్టిపడిపోతుంది. అలాగే చూసారు కదా, ప్యాన్కి అనేది ఎక్కడ అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా అయితే మనకు పర్ఫెక్ట్ జామ్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇలా బాగా చల్లారిన తర్వాత మనకు జామ్ అనేది అర్థమైపోతుందండి ఎంతవరకు మనకు రెడీ అయిపోయింది అనేది. సో ఇప్పుడు నేను బ్రెడ్ స్లైసెస్ మీద చూపిస్తున్నాను. ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా, కొంచెం ఎక్కువ జామ్ అనేది అప్లై చేసుకుంటాం. మనం స్వీట్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోలేదు కాబట్టి సో కొంచెం ఎక్కువ అనేది యాడ్ చేసుకొని మనము బ్రెడ్ పైన అనేది మనం స్ప్రెడ్ చేసుకుంటాము. బయటది అయితే మనకు కొంచెం ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది. సో అందుకోసం మనం అది లైట్గా అప్లై చేసుకుంటాం. బట్ ఇది ఇంట్లో కాబట్టి మనం కొంచెం ఎక్కువగానే మనం అప్లై చేసుకుంటాం. సో చూసారు కదా, మనకు ఎంత బాగా అది స్ప్రెడ్ అవుతూ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. జామ్ అనేది మనకు రెడీ అయిపోయింది. సో ఫైనల్గా అయితే మనకు హోమ్ మేడ్ మ్యాంగో జామ్ అనేది రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు బయట కొనే జామ్ ఏ విధంగా అయితే మనకు ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అలాగే ఉంటుందన్నమాట. మనకు హోమ్ మేడ్ జామ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.